Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఊసరవెల్లి జనసేన సభ తరువాత ఈ పదం ట్రెండింగ్. జయకేతనం పేరుతో కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన నిర్వహించిన పార్టీ ఆవిర్భావ సభ సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలిచింది. అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహా ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు చేసిన ప్రసంగాలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి భవిష్యత్ ముఖ చిత్రం ఎలా ఉండబోతోందనే విషయంపై చర్చకు దారితీసింది. కూటమి భాగస్వామి బీజేపీలో సైతం చర్చనీయాంశమవుతోంది. రాష్ట్ర, జాతీయ అంశాలపై తన ఉద్దేశమేంటో కుండబద్దలు కొట్టేశారు పవన్ కళ్యాణ్. ఈ సభ ద్వారా తమిళనాడు రాజకీయాలపైన వ్యాఖ్యలు చేశారు. అక్కడ అధికారంలో ఉన్న డీఎంకే ప్రభుత్వం అనుసరిస్తోన్న వైఖరిని తప్పుబట్టారు. హిందీ నేర్చుకోవాల్సిన అవసరం ఉందని తేల్చి చెప్పారు. హిందీ సినిమాల డబ్బింగ్తో వ్యాపారం చేసుకోవచ్చు కానీ హిందీని మాట్లాడకూడదా అంటూ సూటిగా ముఖ్యమంత్రి స్టాలిన్ సారథ్యంలోని డీఎంకే ప్రభుత్వాన్ని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్. హిందీని వ్యతిరేకిస్తున్న వాళ్ళు కూడా తమ సినిమాలను ఆ భాషలోకి డబ్ చేసుకుంటున్నారంటూ చురకలంటించారు. ఇదేం లాజిక్కో అర్థం కావట్లేదని అన్నారు. భారత్లో లింగ్విస్టిక్ డైవర్సిటీని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. ఎన్ని భాషలను నేర్చుకుంటే అంత మెరుగుపడతామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేయదలిచిన త్రిభాషా సూత్రాన్ని అనుసరించక తప్పదని ఆయన స్పష్టం చేశారు. ఇది పవన్ కళ్యాణ్పై విమర్శల దాడికి తెరతీసినట్టయింది. గతంలో ఇదే పవన్ కళ్యాణ్ హిందీ గో బ్యాక్ అంటూ చేసిన నినాదాలు, ట్వీట్లు, దినపత్రిక క్లిప్పింగ్ను సోషల్ మీడియా యూజర్లు తవ్వితీశారు. వాటిని ట్రెండ్ చేస్తున్నారు. క్యామ్లియాన్ అనే ట్యాగ్ను జోడిస్తున్నారు. ఫలితంగా ఈ పదం ట్రెండింగ్ అవుతోంది. దక్షిణాది రాష్ట్రాలపై హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ విమర్శించిన సందర్భాలను నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. గతంలో తెలుగేతర సీనియర్ ఐఏఎస్ అధికారిని తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా అపాయింట్ చేసినప్పుడు ఆయన తప్పుపట్టిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.